రుమటాలజీలో మెయిన్ మోస్ట్ కామన్ డయాగ్నోసిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో ఇందులో ఎలా డయాగ్నోసిస్ చేయాలి అంటే మీరు ఎట్లా గుర్తుపట్టుకోవాలి, మీకు ఎప్పుడు డౌట్ రావాలి ఆర్థరైటిస్ ఉంది అంటే మనకు పిడికిలి రాకపోవటం, ఉదయం పూట ఎక్కువగా ఉండటం, దాని తర్వాత స్టిఫ్నెస్, ఆ స్టిఫ్నెస్తోని పనులు చేయలేకపోవటం, ఇవన్నీ ఉండి సివియర్ పెయిన్లో ఉంటే మటుకు మనం ఒక రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే డయాగ్నోసిస్ అనేది సులభం అవుతుంది. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ కీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే డయాగ్నోసిస్ అనేది ఎర్లీ డయాగ్నోసిస్ అయితే మనము ప్రాసెస్ని అంటే డ్యామేజ్ కాకముందే మనం వీ కెన్ అడ్రస్ ద ఇష్యూ. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ. మీరు ఎవరినైనా చూస్తే, ఇది అంత అన్కామన్ ఏం కాదండి, ప్రతి 100 మంది పాపులేషన్లో ఒకరిద్దరికి ఉండొచ్చు రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా చూసినా, మీరు ఈ వీడియో చూసినా, ఇఫ్ యూ కెన్ అప్లై అంటే ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళని మటుకు యూ కెన్ గివ్ లాట్ ఆఫ్ రిలీఫ్ by referring them and taking them to a rheumatologist. So ఇలా చేయగలిగితే you will be doing a great service to the society.